హల్లెలూయా. మన సంఘ బిడ్డలు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారు చేయనై ఉన్నారు. చక్కని డ్రామా వేయబోతున్నారు. ఇవన్నీ మనం చూసి మరి దేవుని మహిమపరచబోతూ ఉన్నాం. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేదు. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేదు. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా.
ఒక క్రిస్మస్ డ్రామా మనం చూడబోతున్నాం. మరి క్రీస్తుని వెంబడిస్తూ దేవుని ఆశీర్వాదంతో ఆశీర్వదించబడినటువంటి ఒక కుటుంబము, అలాగే నామకార్థముగా జీవిస్తూ దేవునిని వెంబడించలేక ఆశీర్వాదములు కోల్పోయినటువంటి ఒక కుటుంబము ఎలా క్రిస్మస్ పండుగ జరుపుకున్నారనేది ఈ క్రిస్మస్ నాటిక ద్వారా మనము నీతిని తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఈ యొక్క క్రిస్మస్ డ్రామాను చూసి దేవుని మహిమపరచండి. మమ్మీ ఫ్యామిలీ పేరుకు అన్ని సిద్ధం చేసాం, రండి. వస్తున్నాం. కమల, ఫ్యామిలీ ప్రేయర్కి రా. వస్తున్నానండి. ఈరోజు మనం క్రీస్తులో జీవించే ఒక పాట పాడుకుందాం. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. హల్లెలూయా. ఈరోజు మనం కీర్తనలు మొదటి అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటిబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. ప్రీతి, ప్రదీప్, యవ్వన ప్రాయంలో ఉన్న మీరు పాపంలో పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చదివిన వాక్యంలో మొదటి 2 వచనాలు చెప్పుచున్నట్లు, దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మీరు పాపంలో పడకుండా ఉండాలంటే మీ హృదయంలో దేవుని వాక్యం నిండి ఉండాలి. ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన మానకూడదు. సరే, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మమ్మీ ప్రార్థన చేయాలి డాడీ. సర్వశక్తిమంతుడైన నా దేవా, మా కుటుంబ ప్రార్థనను అంగీకరించండి. నీకు ఏకైక కుమారుడైన యేసు ప్రభువును ఈ క్రిస్మస్ దినములలో మా కొరకు ఈ లోకమునకు పంపి మాకు రక్షణ ఇచ్చినందుకు మీకు వందనాలు. యవ్వన ప్రాయంలో ఉన్న ప్రీతి, ప్రదీప్లను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ నైట్ డాడ్, మామ్. గుడ్ నైట్. మనం మొదటి ఫ్యామిలీ ఇందాక ఫస్ట్ సీన్లో చూసాం. ఇది సెకండ్ ఫ్యామిలీ. ఈ సెకండ్ ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ సమయంలో చూద్దాం. ఏంటే టైం అయింది, రెడీ అయ్యావా? అవుతున్నా. మీరమ్మా, లంచ్ బాక్సులన్నీ కారులో పెట్టావా? పెట్టేశానండి అమ్మా. ఏం కూర చేసావు? ఫ్రిడ్జ్లో బెండకాయలు ఉంటే వేపుడు చేసి ఉంచానమ్మా. సరే, సాయంత్రం పిల్లలకి ఏం కావాలో అన్నీ చూసుకో. మా ఆఫీస్ వాళ్ళంతా కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. అయ్యగారు వస్తారా అండి? ఆయన గురించి నాకు తెలీదు, మరి నువ్వే అడిగి తెలుసుకో. మీరమ్మా, ఎవరెప్పుడు వస్తే నీకెందుకు? అసలు ఆఫీస్ పేమెంట్స్ వస్తుంటే ఏంటి సోదంతా? ఏమి ఇల్లో ఏంటో, ఈయనొక దారి ఆవిడొక దారి, పిల్లలు 3 3 దారులు. ఈ కొంప రాను రాను ఏమైపోతుందో. అయినా నాకేంటి, ఆ కడుపు, నా పిల్లల కడుపు చక్కగా నిండిపోతున్నాయి. నా దినాలన్నీ చక్కగా గడిచిపోతున్నాయి. లెక్క గోలా లేని సంసారం. ఎంత తీసుకుపోతున్నానో వాళ్ళకే తెలియదు. అయ్యో, ఈమె సిద్ధపాటులో పాలు తాగడం మర్చిపోయిందే. బోర్నమిటా కలిపిన చక్కని పాలు నాకే మంచిది. రోజు చక్కటి పాలు తాగుతూ చక్కటి భోజనం చేస్తూ ఇల్లుని నేను విడిచిపెట్టనమ్మో. మేరమ్మా, మమ్మీ డాడీ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు పెద్ద బాబు గారు. ఒరే అన్నయ్య, చాలా హుషారుగా ఉన్నావేంట్రా?
ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉందిరా, బెట్ మ్యాచ్. మా ఆపోజిట్ టీం గొప్ప ఫోర్స్ కొడుతున్నారు. ఈరోజు ఏమైనా సరే తుగ్గురగట్టలు ఆడాలి. నీ మొహం ఎప్పుడు ఏదో గొప్ప కబుర్లు చెప్తావు, సాయంత్రం మొహం వెల్లడేసుకొస్తావు. అయినా అదేంటి టీం ఏమన్నా సామాన్యమైందా ఏంటి? ఒరే వెదవా, అపశకన కబుర్లు ఆడకు. ఈరోజు ఏమైనా సరే మేమే నేగి తీరుతాం. వెళ్ళు వెళ్ళు, పెద్ద ఆటగాళ్ళ ఫీల్ అయిపోతాడు. ఇండియా టీం అస్తమానం ఓడిపోయినట్టు వీళ్ళ టీం వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతారు. ఉన్న బెట్లు వేస్తూ నష్టపోతూనే ఉంటారు. అరే బాప్రే, నాకు టైం అయింది. ఒరే శామ్యుల్ గారు ఇంకా రాలేదేంట్రా? ఒరే మన ప్లాన్ వాడు తెలియదు కదరా. అందుకే నాకు ఫోన్ కొట్టమంటే కొట్టలేదు. అరే టైం అయిపోతుందిరా. హాయ్, ఏంట్రా టైం అయిపోతుంది, ఇంకా క్లాస్కి వెళ్ళలేదు? ఇటు క్లాస్కి వెళ్ళలేదు, ఇటు సినిమాకి వెళ్ళలేదు. మరి ఇంకేం చేశారు? రే మనోడు ఇలాంటి విషయాల్లో చాలా స్పీడ్ కదరా. ఏం చేద్దాం ఏందిరా, మనోడు అందరికి బ్లాక్ లో టికెట్ కొనేశారు కదరా. అయితే ఇంకేమి, పదండి బయలుదేరదాం. ప్రదీప్ రెడీ అయినా? టైం అవుతుంది. సైకిల్ మీద టెన్షన్ తో స్పీడ్ గా వెళ్ళకూడదు, నెమ్మదిగా వెళ్ళాలి తెలుసా? ఓకే, నేను రెడీ ప్రీతి. ప్రీతి, ప్రదీప్ రండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. మీ లంచ్ బాక్సెస్ అన్ని సిద్ధం చేశాను. రండి, ప్రార్థన చేసి పంపిస్తాను. తండ్రి, లోకంలోనికి వెళ్తున్న ఈ బిడ్డలను మీరే కాపాడండి. స్కూల్ నందు నీ మహిమ కొరకు దీవింప చేయండి. ఏ పాపంలో పడకుండా ప్రీతి ప్రదీప్లను కాపాడండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. బాయ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? నా పేరు నవీన్ అంకుల్, ప్రదీప్ ఫ్రెండ్ని. వాడు చదువుకుంటున్నట్టున్నాడు, కూర్చో పిలుస్తాను. ప్రదీప్ ప్రదీప్. డాడీ పిలిచారా? నీ ఫ్రెండ్ నవీన్ అట నీ కోసం వచ్చాడు. హాయ్ నవీన్. హాయ్ నవీన్, ఎప్పుడు చెన్నై నుంచి వచ్చావు? వారం రోజులు అయ్యిందిరా. ఏంటి చెన్నై విశేషాలు? ఏముందిరా, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఏం చేస్తున్నా ఏంటి? సెకండ్ వీక్ లో పరీక్షలు కదా, చదువుకుంటున్నాను. ఓరే, ఇది చదువుకున్న టైమా? ఈరోజు సౌత్ ఆఫ్రికాకి ఇండియా మ్యాచ్ కాదరా. నువ్వు చూస్తున్నా అంటే వచ్చానరా నేను. మ్యాచ్ ఆపారా? మా ఇంట్లో టీవీ చూడవరా, మా డాడీ ఒకటే న్యూస్ చూస్తారు. సీరియస్ చూడరా? చూడవరా? మరి సినిమాలు కూడా చూడరా? అసలు చూడవరా? అందుకే వాళ్ళు టీవీ చూడరు. అసలు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు. ప్రస్తుతం అందరూ టీవీ ప్రపంచంలో ఉంటే ఎంతో వింతగా మాట్లాడుతున్నారా? రే, ఈ కాలం కూడా మీలాంటి వాళ్ళు ఉంటే చాలా విడ్డూరంగా ఉందిరా. వెళ్తాను రా, బ్రహ్మాండమైన మ్యాచ్ మిస్ అయిపోతున్నాను రా. బాయ్ రా. బాయ్ రా. ప్రదీప్, నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు డాడీ. మనం టీవీ చూడమని చెప్తే వాడు అదోగా చూశాడు. అవునురా ప్రదీప్, చాలా క్రైస్తవ కుటుంబాలు ఇలాగే టీవీలు చూస్తూ వాళ్ళ ఇళ్లను సినిమా హాల్లా మార్చేస్తున్నారు. ఏంటి డాడీ, మీరు ప్రదీప్ చాలా సీరియస్ టాపిక్ లో మాట్లాడుతున్నారు? అవునమ్మా, వీడి ఫ్రెండ్ వచ్చాడు, ఆ విషయాలే మాట్లాడుకుంటున్నాం. ప్రీతి, ఈరోజు మా ఫ్రెండ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉందని చెప్పాడు. మనం టీవీ చూడమని చెప్తే వాడు అదోగా చూశాడు. అన్ని విషయాల్లో మంచి పిల్లలుగా ఉంటే అన్ని ఫ్రెండ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. అందరం కలిసి చాలా గ్రాండ్ గా క్రిస్మస్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే ప్రార్థన కూడా చేస్తున్నాము. చాలా మంచిదమ్మా. డాడీ, ఈసారి మనం క్రిస్మస్ కి రక్షణ అనే నాటకాన్ని వేద్దాం అనుకుంటున్నాము. మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. నా మనసులో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటని కమలా? ప్రతి నెల మీరు జీతం తెచ్చి నాకు ఇచ్చినప్పుడు 10వ వంతు కానుకతో పాటు పేదలకు, అనాథ పిల్లలకు, విధవరాళ్లకు సహాయం చేయడం నా కోరిక. అలాగే ఈ క్రిస్మస్ రోజున మన దగ్గరలో ఉన్న అనాథ ఆశ్రయ పిల్లలకు మంచి భోజనం పెట్టాలని నా ఆశ. అలాగే మన పిల్లలకు పొట్టి అయిన బట్టలు ఉతికించి ఇస్త్రీ చేసి ఉంచారు. వాటిని తీసుకువెళ్లి పేదవాళ్ళకు పంచుదాం. చాలా మంచి ఆలోచన కమల. ఈ క్రిస్మస్ ను నిజ క్రిస్మస్ గా, క్రియాపూర్వకమైన క్రిస్మస్ గా ఇతరులకు సహాయం చేస్తూ గొప్పగా చేసుకుందాం.
ఓకే డాడీ మమ్మీ, మేము కూడా ఈ క్రిస్మస్ మీతో పాటు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం. అవునా, సరే అన్ని చూసేద్దాం. రేపు ఎలాగో ఆదివారం కదా, ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. అదేంటమ్మా, రేపు గుడికి వెళ్ళరా? కూడా ప్రసంగం టైంకి మెల్లగా వెళ్ళొచ్చులే. ముందుగా వెళ్ళిన వాళ్ళు ఏమన్నా వింటారా పాడా? సగం మంది నిద్రపోయే వాళ్ళే. పాస్టర్ గారి ప్రసంగం మా ఊలే. మారు మనసు పొందండి, లేకపోతే పరలోక రాజ్యంలో చోటు లేదు. 10వ వంతు ఇవ్వండి, అది దేవుని ఆజ్ఞానం లేదా ఏమిటి? మనం పాస్టర్ గారి కోసం వెళ్తామా అమ్మా? మన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కదమ్మా. నువ్వు అధిక ప్రసంగాలు చేయక నోరు మూసుకుని వెళ్ళు. వంట చేసావా లేదా? నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించిన యేసయ్య నేను మర్చిపోలేనమ్మా. నా ప్రభువు నేను ఆరాధించకుండా ఉండలేనమ్మా. చాలాసారి కాపుతావా? సీరియల్ కి టైం అయింది. ఎందుకు వచ్చిన సీరియల్ అమ్మా? అవి చూసి ఎంతమంది బ్రతుకులు సంసారాలు నాశనమైపోతున్నాయో. చూడమ్మా, మరీ ఎక్కువ చేయకు. వెళ్ళు, సీరియల్ స్టార్ట్ అవుతుంది. నా ప్రభువా, నీవే వాళ్ళని మార్చాలి. ఆ మేడమనే ఉంచుకుందాం. మన ఇంట్లో 2 పనులు లేకపోతే అసలు పనులే జరగవమ్మా. ఉండనిలే, అది అలా వాగుతూనే ఉంటుంది. అంత మాత్రాన మనం వింటామా ఏంటి? హాయ్ మమ్మీ. హాయ్ ఎస్టర్. ఉండరా అవన్నీ టెన్షన్ లాంటి సీరియల్? నాకు అంతకంటే టెన్షన్ ఉంది. ఆ చచ్చింటే నేను అవుట్ అయిపోతలేదు. ముందు చాలా మంచిది. ఒరే, ఇప్పుడు వచ్చా లేదా అందరిని టెన్షన్ పెడుతున్నందుకు. ఇందాక 5 వికెట్లు ఊడిపోయాయంట. సచిన్ కూడా అవుట్ అయిపోయి ఉంటాడులే. చూడటం ఎందుకు? అయ్యో మమ్మీ, ఎప్పుడు అవసరం కబుర్లు మాట్లాడుతూనే ఉంటావు. మీరు చెప్పారు లేదా సచిన్ అవుట్ అయిపోయాడు. నాకు తెలిసిందే, చాలా తిట్టు. హాయ్ మమ్మీ. ఏంటి ఇంకా సీరియల్ కాలేదా? వీడేంటి ఇంత టెన్షన్ గా ఉన్నాడు? పేరు చూస్తుంటే ఇండియా ఓడిపోయినట్టుంది. సూపర్ సినిమా ఉంది. అమ్మ వంటలన్నీ పూర్తి అయ్యానమ్మా. ఇంకా వస్తానమ్మ గారు. సరే, నీతో మళ్ళీ మాట్లాడతానులే. హాయ్ మమ్మీ. ఏంటి ఇంకా సీరియల్ కాలేదా? వీడేంటి ఇంత టెన్షన్ గా ఉన్నాడు? పేరు చూస్తుంటే ఇండియా ఓడిపోయినట్టుంది. ఇప్పుడు సూపర్ సినిమా ఉంది, తెలుసా మీకు? మాకు తెలుసు. ఉదయం పేపర్ రాగానే మేము చూసేది అదే కదా. తెలుగులోనే కాదు, హిందీలో కూడా సూపర్ సినిమా వస్తుంటాయి. రేపంతా చూసేస్తాను. రేపంతా ఎలాగో నెక్స్ట్ డే కదా. ఏంటని నా సాహిత్యం ఏంటి? ఈరోజు క్లబ్ లో గ్రాండ్ గా పార్టీ జరిగిందమ్మా. అయినా మీరేంటి ఇక్కడ నిద్రపోలేదు? ఈ రోజు శనివారం కదా, తెలుగు హిందీలో సూపర్ సినిమా వస్తుంటే చూస్తూ ఉన్నాం. ఓకే, ఎంజాయ్. ఏమన్నా డిస్టర్బ్ చేయండి. చూడమ్మా, అక్కడ టేబుల్ మీద కూరలు అన్ని చేసి పెట్టేసింది. నాకు టైం లేదు. మీరు తినేసేయండి. సినిమా కూడా అయిపోయింది. పడుకుందాం కదా. ఓకే మమ్మీ, గుడ్ నైట్. అబ్బా, మార్నింగ్ అయిందా? సర్లే, ఇంక లేద్దాం. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయింది. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు మార్నింగేనా? అరే, నేను టైం చూసుకోలేదు. 11 దాటిందా? సర్లే, ఏం పర్లేదు. సండేనే కదా, ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. మీరమ్మా, ఏం టిఫిన్ చేసావు? ఆదివారం కదమ్మా, అన్ని స్పెషల్సే. అయ్యగారికి పెసరట్టు, బాబు గారికి ఉప్మా, పాప గారికి గారెలు రెడీ. వాసనలు గుంగుమలాడుతున్నాయి. అలాగే ఒక మంచి కాఫీ కూడా రెడీ చేయి. రెస్ట్ చేసుకొని వస్తాను. ఇప్పుడు మనం బయలుదేరితే కరెక్ట్ గా చర్చలో మెసేజ్ పెట్టానుకుంటాం. నేను రెడీ. త్వరగా చర్చికి పోయి ఈ న్యూస్ అందరికీ చూపించాలి. రైతుల ఈరోజు మనం ఏస్తో కాసేపు కార్యక్రమంలో ఏసీ నగర్ లోని బేర్ మిరాకిల్ వర్షిప్ చర్చ్ అందున్నాము. ఆ యొక్క సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ డేవిడ్ గారితో సంఘము తన పరిచర్యలలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు, అలాగే నిజమైన యేసుక్రీస్తుని క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ తను ఎలా రక్షకుడుగా అంగీకరించారు, తన పరిచర్య వివరాలు ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుంటాం. ప్రెసిడెంట్ పాస్టర్, మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారని మాకు చెప్పారు. క్రైస్తవ కుటుంబంలో మీరు పుట్టినప్పటికీ నిజమైన క్రైస్తవుల్లా జీవించారు. మీకేం అభ్యంతరం లేకపోతే మా ప్రేక్షకులకి ఖచ్చితంగా తెలియజేస్తాను. నా యొక్క జీవితంలో నేను అనుభవించి చెప్పే సాక్ష్యం ఏమంటే,
క్రైస్తవుడిగా పుట్టడం అనేది నిజమైన రక్షణ కాదు. కాబట్టి నేను స్వతహాగా మరి క్రైస్తవుల కుటుంబంలో నేను జన్మించినా కూడా మరి లోకానుసారుడిగా క్రీస్తుని ఎరగని వానిగా మరి అనేక పాపములలో మరి అనేక వ్యసనాలకు లోనై మరి చెడు వ్యసనాల ద్వారా స్నేహితుల ద్వారా నేను నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు నేను కోల్పోయిన అనుభవాలు నావి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి 2001 సంవత్సరం మా చిన్నమ్మ గారు ఉన్నారు, మరి ఆమె దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు మదనపల్లి పట్టణంలో. మరి ఆమెకు దేవుడు కుమారుడు ఇవ్వలేదు, కానీ ఒక కుమార్తె ఆమెకు ఉంది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు చెప్తున్నాడంటే, నీకు మీ అక్క కుమారుణ్ణి నేను నీ కుమారుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాను, అతన్ని నీ ద్వారా అభిషేకించి నేను సేవలో తీసుకొని ఆశపడుతున్నాను. దేవుడు అంత మాట్లాడారు. మరి 2001 అంత మాట్లాడినప్పుడు ఆమె నాకు అనేక సార్లు చెప్పింది. మరి నేను ఆ సమయంలో ఒక పాపిని, మరి వ్యసనాలతో నిండిన వాడిని, చెడు స్నేహితులతో మరి నా జీవితం నాశనం చేసుకున్న వాడిని, మరి అనేకసార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలి కూడా అనుకున్నాను. మరి అటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడిని పిలిచేది, ఇది క్రైస్తవుడిగా నేను అనుభవించిన అనుభవం ఇది. నన్ను దేవుడిని పిలిచేది సేవకని నేను మా చిన్న మాటలు నేను కొట్టివేస్తూ వచ్చాను. ఆమె ఒక టీచర్గా పనిచేస్తూ ఉండింది. ఆగస్టు 15వ తారీఖు భారతదేశం స్వతంత్ర దినోత్సవం, అంటే 2001 సంవత్సరం 2001 ఆగస్టు 15వ తారీఖున ఆమె నాకు ఫోన్ చేస్తూ ఉండగా నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. అందుకని ఆగస్టు 15 నేరుగా మా ఊరికి నెల్లూరు వచ్చేసి నువ్వు అర్జెంటుగా మదనపల్లి రావాలి, దేవుడు నిన్ను సేవకు అభిషేకించాలనుకుంటున్నాడు అని చెప్పి మదనపల్లి తీసుకెళ్ళింది. మరి ఆ మదనపల్లి వెళ్ళి సుమారుగా నేను 9 దినాలు ఆమెతో కలిసి ప్రార్థనలో కూర్చున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవుడిగా ఉంటూ నాకు ప్రార్థన చేయడం రాదు. ఆ రోజు ప్రార్థన చేయడం రాదు. ఆమె ప్రార్థన చేస్తుంటే చూస్తూ ఉండేవాడిని. ఆమె కన్నీరు కారుస్తూ ఉండేది, నేను ఆమె కన్నీటిని చూస్తూ ఉండేవాడిని. ఏంటి ప్రార్థన చేస్తుంది, నన్ను దేవుడు ఏంటి సేవ పిలిచేది అనుకుంటూ నేను ఉంటున్నటువంటి ఆ సమయంలో ఆగస్టు 24వ తారీఖు 2001 మరి ఆగస్టు 24వ తారీఖున మధ్యాహ్నం సుమారుగా 1:30 సమయంలో అనుకోకుండా నా కళ్ళు కనిపించలేకుండా పోయినాయి. నా కళ్ళు కనపడలేదు. ఎందుకంటే సడన్ గా నా కళ్ళు తెరిచినా కూడా ఒక వెలుగు నా కళ్ళని మూసివేసింది. కళ్ళు మూసివేసి నా కళ్ళు కనపడకుండా అయిపోయినాయి. ఆ సమయంలో నేను మా చిన్నమ్మని పిలుస్తున్నాను, నా కళ్ళు కనపడడం లేదు, నాకేం కనపడడం లేదని చెప్పాను. మరి మా చిన్నమ్మ చెప్తుంది, దేవుడు నేను దర్శిస్తున్నాడు, ఆయన దేవుడు నేను దర్శిస్తున్నాడని. మరి ఆ సమయంలో మరి నేను ఒక దర్శనాన్ని చూశాను. ఆ దర్శనంలో ఏం చూస్తున్నా అంటే, ఒక మేఘంలో మరి అలాగే తెరవబడ్డం నేను చూశాను. దర్శనంలో మేఘాలు అలాగే తెరవబడ్డము, ఒక హస్తము, మరి అది పెద్ద హస్తము, అంత వెలుగు ఇంతవరకు నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. మరి ఆ వెలుగుతున్నటువంటి ఆ హస్తము నేరుగా వచ్చి నా తలను అలాగే తాకింది. ఆ తలను ఎప్పుడైతే నన్ను తాకిందో మరి నా జీవితంలో పశ్చాత్తాపం అనేది ప్రారంభించింది. కొన్ని దినములు నేను అప్పటి నుంచి ఏడవడం ప్రారంభించాను. అంటే దానికి ముందు మీరు చర్చికి వెళ్ళేవారా? అంటే చర్చికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడంటే కానుకలేసే సమయానికి వెళ్ళేవాడిని. కానుకలేసే సమయానికి అంటే అప్పుడు ఎప్పుడు కూడా మీరు అటువంటి అనుభూతి పొందలేదు? నా జీవితంలో ఎప్పుడు పొందలేదు. ప్రభువు మీ పిన్నమ్మ ద్వారా ప్రేరేపించి మిమ్మల్ని ముట్టినప్పుడు కలిగిన అనుభూతి మీ జీవితంలో అప్పుడు దాకా ఎప్పుడు పొందలేదు? ఎప్పుడు నా జీవితంలో అనిపించింది. అంటే ఆ రోజు మీ జీవితంలో ఖచ్చితంగా రక్షణ వచ్చిందని మీరు? ఖచ్చితంగా యేసు ప్రభు నేరుగా తన హస్తంతో నన్ను తాకడం, ఆ తాకిన వెంటనే నేను చేసిన పాపములన్నీ కూడా నా కళ్ళ ముందు ఒకేసారి కదలాడడం, నేను కన్నీటితో అలాగే రోధించి కొన్ని దినములు పశ్చాత్తాపడి ఏడ్చాను దేవుని సన్నిధిలో. అయ్యా, నా జీవితంలో ఎన్ని దినాలు నేను వేస్ట్ చేసుకున్నాను, ఎన్ని దినాలు వృధా అయిపోయినాయి. సుమారుగా నా జీవితంలో అప్పటికి 23 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. సో దేవుని సన్నిధిలో ఏడ్చి ఇక మీట నేను యేసు కొరకు జీవిస్తాను అని దేవుడు నా జీవితంలో. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, 23 సంవత్సరాల మీ జీవితానికి ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు నా వయసు 33 సంవత్సరాలు. అంటే ఈ 10 సంవత్సరాలు 23 సంవత్సరాల మీ జీవితానికి ఈ 10 సంవత్సరాల మీ జీవితానికి తేడా చూసుకుంటే 100% చాలా తేడా ఉంది. 23 సంవత్సరాలు నేను ఒక రకంగా చెప్పాలంటే పాపంతో సాతానుడితో కలిసి నడిచాను. ఈ 10 సంవత్సరాలు నేను యేసుతో నడుస్తున్నాను.
యేసు నాలో నివసిస్తున్నాడు, యేసును నేను వెంబడిస్తున్నాను, యేసు నన్ను ఈ దినమున సాక్షిగా నిలబెట్టి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తూ ఒక దినమున నా తండ్రి నన్ను అన్నాడు, నువ్వెందుకు నాకు పుట్టావు, నీ వల్ల నాకు అవమానం అని చెప్పిన అదే మా తండ్రి, అదే మా సొంత వాళ్ళు ఈ దినము నిజంగా నువ్వు దేవుని బిడ్డవు అని గుర్తించే స్థితిలోనికి దేవుడు నన్ను నిలబెట్టగలిగాడు. అంటే ఈరోజు యవనస్తులకి మీరు ఒక ఐడియల్ గా ఉన్నారు. అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఈ చెడు మార్గంలో మీరు చెప్పినట్టు సైతాన్తో నడుస్తున్న చాలా మంది యవనస్తులు ఉన్నారు. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఇది అన్నీ కాకుండా క్రైస్తవేతరులు కూడా చెడు సహవాసాల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు సూటిగా ఒక మాట చెప్పాలి. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, యేసు మన జీవితంలో లేకపోతే మన జీవితం వేస్ట్. విత్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుని ద్వారా సమస్తం సాధ్యం. దేవునితో కలిసి ఒక వ్యక్తి, లేదా అది క్రైస్తవుడు కానీ అన్యుడు కానీ, ఎందుకంటే యేసు ప్రభువు ఈ భూమిని ఆకాశాన్ని సూచించినటువంటి నిజమైన ఏకైక దేవుడు ఆయన. క్రైస్తవం అనేది ఒక మార్గం అనేది చెప్తున్నారు, ఇది మతం కాదు. కాబట్టి క్రైస్తవుడిగా పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ నిజంగా క్రైస్తవ్యం అనే మార్గాన్ని అనుసరించడం, యేసుతో కలిసి అనుసరించడం ప్రతి క్రైస్తవునికి, ప్రత్యేకంగా ప్రతి యవనస్తునికి, ప్రతి యవనస్తురానికి అవసరమై ఉన్నది. ఈ లోకంలో పరిస్థితులు మారాలంటే, ఈ లోకంలో చెడుతనం వెళ్ళాలంటే మంచి దేవుడైనటువంటి యేసు యొద్దకు రావాలి. ఈరోజు మీరు నిజమైన దేవుని తెలుసుకొని ఆయన రక్షణలో ఉండి మీ కుటుంబంలో కూడా, అంటే మీ కుటుంబంలో మిమ్మల్ని నీచంగా చూసే స్థాయి నుంచి ఈరోజు ఒక మంచి పొజిషన్లో, నా బిడ్డ అంటే కోట్లు సంపాదించకపోయినా పర్లేదు, దుర్మార్గుడు కాలేదు, ఈ విధంగా ఒక అనుభూతి. అంటే మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఒక మంచితనం దేవుడు నేర్పించాడు, తల్లిదండ్రులను ప్రేమించడం నేర్పించాడు, భార్య బిడ్డలను ప్రేమించడం నేర్పించాడు, చాలా మంది అణగారిపోతున్న వాళ్ళని ప్రేమించడం నేర్పించాడు. బ్రదర్, ఈ జీవితం చాలా ఆనందంగా, చాలా చెప్పలేని మాటలు అనిపిస్తుంది నాకు తెలిసి. ఖచ్చితంగా నిజంగా నేను నిజమైన క్రైస్తవుడిగా ఈ దినము జీవిస్తున్నాను. అసలు నిజమైన క్రైస్తవం అంటే క్రీస్తుతో కలిసి నడవడమే నిజమైన క్రైస్తవ్యం. సో ఆ యొక్క అనుభవంలో ఈ దినం నేను నడవడం వల్ల, మరి ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తామో, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం అనుసరించినప్పుడు అన్ని మనకు అనుగ్రహించబడతాయి. అదే విధంగా ఈ దినం అనేకులను నన్ను అనుసరిస్తున్నారు, మరి యేసుని నేను అనుసరిస్తున్నాను. బ్రదర్, ఇంకోటి, మీరు సేవకు వచ్చారు, దేవుడి సేవ పరిచర్య, అది మీ పిన్నమ్మ గారు ప్రేరేపించడం ద్వారా సేవకు వచ్చానంటున్నారు. ప్రేరేపించకుండా ఉంటే మీ జీవితం ఏమైపోయింది? దేవుడు మిమ్మల్ని, అది నేను ఊహించలేని పరిస్థితి నిజంగా. మరి ఖచ్చితంగా ఈ లోకంలో ఉండేవాడిని కాదండి. బ్రదర్, ఈరోజు మీరు ఇంత సేవ జరిపిస్తున్నారు ఒక సంఘాన్ని, మీకేమన్నా అంటే చాలా మంది పాస్టర్ సేవకుడు అనగానే వాళ్ళకి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి అని అంటున్నారు, లేదు తరతరాల నుంచి తరగని ఆస్తులు ఉంటేనో, లేకపోతే ఎవరో చుట్టుపక్కల బంధువులు విపరీతంగా సపోర్ట్ చేస్తుంటేనో, లేదు ఫారిన్ ఫండ్స్ వస్తేనే వాళ్ళు పాస్టర్గా ఉంటారు. అంటే బతకలేక బడిపంతులు అనే ఒక సామెత ఉంది. ఇక్కడ వచ్చేప్పటికి బతకలేక పాస్టర్ అనే ఒక సామెత చాలా మంది నానుడు ఉంది. అంటే మీకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి? నాకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యేసయ్య దగ్గర నుంచి వస్తున్నాయి. యేసయ్య నాకు ధననిధి, ఈజ్ మై ట్రెజర్. కాబట్టి నేను యేసునందు విశ్వాసం ఉంచి నడిచేంత కాలం నాకు ఆయన వద్ద నుంచి సహాయం వస్తుందని ఒక నమ్మకంతో నేను వెళ్తున్నాను. కానీ నాకు ఎటువంటి ఫారిన్ సపోర్ట్ కానీ ఇంకెటువంటి సపోర్ట్స్ కానీ నాకు లేవు. మై సపోర్ట్ ఈస్ జీసస్. ఓకే బ్రదర్, మీరు ఈ బేర్ మిరాకిల్ వర్క్షిప్ చేసినగర్ ప్రాంతంలో చర్చినంత మీరు పరిచయం జరిగిస్తున్నారు. ఈ బేర్ మిరాకిల్ వర్షిప్ అనేది అంటే ఇంతవరకు మనం ఎక్కడ వినలేదు బ్రదర్. అంటే నేను చాలా సంఘాలు చూశాను, ఒకవేళ నాకు అవగాహన తక్కువ, నాకు కూడా తెలియదు. కానీ నేను చూసిన సంఘాలకి చాలా చాలా వేరే పేర్లు, అంటే దేవునితో సంబంధం, బైబిల్తో అనుకూలమైన పేర్లు ఉన్నాయి. ఈ బేర్ మిరాకిల్ వర్షిప్ అని ఎలా? అది మరి బేర్ అనే పేరు నెల్లూరుతో చాలా సంబంధం ఏర్పడిన పేరు. ఎలా బ్రదర్? ఎలా అంటే మరి నెల్లూరులో
మరి ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ పేరే అమెరికన్ హాస్పిటల్. మన నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. మరి ఆ అమెరికన్ హాస్పిటల్ లేదు కదా, మరి ఈ సమయంలో మూతవేయబడి చాలా దీన స్థితిలో ఉంది అది. మరి ఆ హాస్పిటల్ ఒక కాలంలో మరి నెల్లూరు జిల్లానే కాదు, మరి మన రాష్ట్రం అంతటికి ఒక వెలుగుగా, మరి అనేక మంది రోగగ్రస్తులకు మరి రక్షణ పొందేందుకు, స్వస్థత పొందేందుకు అది ఒక మార్గంగా ఉంది. మరి ఆ యొక్క హాస్పిటల్ నందు డాక్టర్ బేర్ గారు మరి ఫారిన్ నుంచి ఆమె వచ్చి ఇక్కడ మిషనరీగా ఉంటూ మెడికల్ మిషనరీగా వచ్చారు. ఆమె సుమారుగా 35 సంవత్సరాలు గొప్ప పరిచయం ఇక్కడ చేస్తూ అనేక మంది అణగారిపోయిన జీవితాలకు, మరి పేదవాళ్లకు, మరి అసలు డబ్బులే లేకుండా ఉన్నటువంటి జీవితాల వాళ్ళకు కూడా ఆమె ఉచితంగా సేవ చేస్తూ మరి గొప్ప పరిచయం చేశారు. మరి నేను ఇప్పుడు పరిచయం చేస్తున్న స్థలంలో కూడా ఒక కుటుంబం ఉన్నది. మరి నర్సయ్య వారి యొక్క కుటుంబము, వాళ్ళు ఈ యొక్క అమెరికన్ హాస్పిటల్లో ఇంతకుముందు పనిచేసి ఉన్నారు. వాళ్ళు డాక్టర్ బేర్ గారు ఎంతో మేలు పొందుకున్నందువల్ల, వాళ్ళు క్రైస్తవులైనందువల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్థలమును దేవుని సేవకిస్తూ, మరి అలాగే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో, మరి కొంతమంది యొక్క సహాయంతో ఆ యొక్క సంఘమును కట్టి, మరి అయ్యా ఈ కట్టినటువంటి సంఘము మరి నిజంగా మా జీవితంలో మేలు చేసినటువంటి డాక్టర్ బేర్ జ్ఞాపకంగా ఆ పేరు కూడా పెడతాము అని చెప్పేసి వాళ్ళు అడిగినందువల్ల మరి మా యొక్క సంఘానికి బేర్ మిరకిల్ వర్షిప్ చర్చ్ అని పేరు పెట్టి ఉన్నాం. మిరకిల్ అంటే దాని అర్థము యేసు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మరి దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. అదే విధంగా ఈ పరిచర్యలో మరి నా కుటుంబ జీవితంలో అయితేనేమి, నా ఆత్మీయ జీవితంలో అయితేనేమి, నా పరిచర్యలో అయితేనేమి దేవుడు అనేక అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేసినందువల్ల మరి దీనికి నా యొక్క పరిచర్యకు మిరకిల్ వర్షిప్ చర్చ్ పేరు నామకరణం చేసినాం. దీనికి మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు అనేక విధాలుగా. ఎస్పెషలీ మా నాన్నగారు, మా అమ్మ, మరి నా భార్య, నా బిడ్డలు అందరూ కూడా మరి ఎన్నో విధాలుగా నాకు సహకరిస్తున్నారు, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు. సంఘస్థులు మీకు ఎలా ఉంటారు? ఖచ్చితంగా మరి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్. మరి ఇంత సక్సెస్ఫుల్ గా మేము క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయడానికి మరి మా యొక్క సంఘము పెద్ద చర్చ్ అని కాదు, చూసామండి, చాలా చిన్నది, ఒక చిన్న రోడ్ లోనే ఉంది, చూసాను. ఈ చిన్న చర్చ్ ఇంత గ్రాండ్ గా మరి క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయగలిగిందంటే దానికి కారణము మా సంఘస్థులు మరి అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తున్నారు. చిన్న బిడ్డలను చూస్తుంటే చాలా చాలా ఉత్సాహంగా, అసలు వాళ్ళ వేసిన నాటికైతే వాళ్ళ డాన్సులు, దేవుడిని మహింపరిచే విధానం, వాక్యాలు చెప్పే విధానం, ఇవన్నీ కూడా ఎవరు లీడ్ చేస్తారు కదా, ఎక్కువ మీరేనండి? మరి దానికి నేను, తర్వాత మా యొక్క సండే స్కూల్ టీచర్ ఉన్నారు జూలీ అని చెప్పని, అలాగే నా భార్య, అందరూ కూడా కలిసి మన పిల్లల్ని బలపరుస్తూ విశ్వాసంలో నడిపిస్తున్నారు. అంటే మీరు ఉన్న ప్లేసు ఎక్కువ క్రైస్తవులు లేరని చెప్పారు మాకు. అక్కడ ఎక్కువగా ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఎప్పుడు కూడా మీ సంఘానికి అబ్జెక్షన్ ఏమి రాలేదండి? అవునండి. ఈ చర్చి మేము ప్రారంభించిన దినాల్లో మాకు కొన్ని అబ్జెక్షన్స్ అనేవి వచ్చాయి. బట్ దేవుడు తన యొక్క కార్యముల ద్వారా, మరి తను చేసిన అద్భుతాల ద్వారా, మరి మేము నడిచినటువంటి ఆ యొక్క ఏమంటారు క్రీస్తుని పోలిన జీవితం ద్వారా, తగ్గింపు జీవితం ద్వారా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి హృదయాలలో దేవుడు ఒక మార్పును తీసుకొచ్చాడు. మరి ఈ దినమున మేము అన్యుల మధ్య, ముస్లింలు, హిందువుల మధ్య ఉంటున్నా కూడా వాళ్ళు మమ్మల్ని సొంత వారిలా చూస్తున్నారు. మేము వాళ్ళతో కలిసి ఉన్నాం, వాళ్ళు మాతో కలిసి ఉన్నారు. ఈ విధంగా మేము చక్కగా పరిచయం చేసాం. వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు బాగా సహకరిస్తారు, మీకు సంతోషంగా సహకరిస్తారు, అన్ని విధాలుగా నాకు ముందుండి నన్ను బలపరుస్తారు. ఈ మీ బేర్ మిరాకిల్ చర్చ్ స్థాపించారు అంటే మీరు చెప్పారు, సేవాభావం గల ఒక స్త్రీ పేరు పెట్టి జ్ఞాపకంగా ఈ చర్చ్కి పేరు పెట్టాము. ఆమె ఎన్నో మంది జీవితాలు మార్చింది. ఆమె ద్వారా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. ఆమె ఇండియాకి వచ్చిన ద్వారా ఎంతో మందికి దేవుని వాక్యం విరివిగా వడ్డించబడింది అంటే మీరు ఆ విధంగా చెప్పారు. ఈ మిరాకిల్ అనగానే ఒక దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకుడు అని చెప్పారు. బ్రదర్, మీ సంఘంలో మీ సంఘం చేసే ప్రార్థనలు అయితే, మీరు చేసే ప్రార్థనలు అయితే, దేవుడు చేసిన అద్భుత కార్యాలను అయితే మీ సంఘంలో జరిగి ఉంటాయి మా ప్రేక్షకులకి? ఖచ్చితంగా బ్రదర్. నేను నా జీవితంలో ప్రతి క్షణం కూడా
దేవుని దగ్గర నుంచి అద్భుతం పొందుకుంటేనే అది దేవునితో నడిచే జీవితం నేను నమ్ముతాను. మరి అదే విధంగా దేవుడు నా జీవితంలో నేను అద్భుతాలు చేశాడు, మరి సంఘంలో దేవుడు నా అద్భుతాలు చేస్తున్నాడు. మరి నా జీవితంలో చూసినట్లయితే మరి నా భార్యకు సెకండ్ టైం మరి ప్రెగ్నెన్సీ కోసం మేము వెయిట్ చేస్తున్నప్పుడు తన కడుపులో వాటర్ బబుల్స్ వచ్చినాయి. సో ఆ సమయంలో మరి డాక్టర్ గారు పరీక్షించి మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కష్టమండి, మీరు కనీసం ఒక 1 year మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెడిసిన్లో వెళ్ళాలి, మెడిసిన్ తీసుకోవాలి, మీరు అప్పుడే మేము చెప్పగలం ఆ వాటర్ గ్లాన్స్ మీకు తగ్గితేనే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుందన్నారు. మరి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు సాక్ష్యంగా పెట్టుకుని ఉన్నాం. మరి మేమిద్దరం దేవుని సన్నిధిలో మోకరించాం, దేవుడిని అడిగాం, దేవా మరి బిడ్డలను ఇచ్చేవాడు మీరని చెప్పి, యెహోవా ఇచ్చే బహుమానం దేవుని వాక్యం చేస్తుంది. మరి బహుమానం ఇచ్చే దేవుడు మీరైతే మరి దాన్ని ఆపేది ఎవరు ఆపలేరు దాన్ని. కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు బిడ్డను ఇస్తారని చెప్పని మరి డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ కూడా మేము వాడకుండా వాటిని పక్కన పెట్టి అలాగే మేము మోకరించి ప్రార్థించడం ప్రారంభించినప్పుడు విత్ ఇన్ 2 months దేవుడు ఒక అద్భుతం చేశాడు. మేము విత్ ఇన్ 2 months లో నా యొక్క భార్యలో కొన్ని చేంజెస్ మేము చూసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము టెస్ట్ చేయించుకున్నాం. మరి డాక్టర్ వెంటనే స్కానింగ్ చేయమని చెప్పేసి పంపించారు. స్కానింగ్ చేసినప్పుడు ఇంకా 3rd monthలోకి ఎంటర్ అవుతుంది. మరి స్కానింగ్ చేసిన వెంటనే స్కానింగ్ చేసిన డాక్టర్ చెప్తుంది మీ కడుపులో ఒకరు కాదు 2 బిడ్డలు ఉన్నారు. అంటే 1 year దాకా అసలు ప్రెగ్నెన్సీ రాదు కాదు, వస్తుందో రాదు చెప్తామని చెప్పారు. మీ డాక్టర్ చెప్పడం రిపోర్ట్ తర్వాత మేము చెప్తాము 1 year తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని డౌట్ఫుల్ గా చెప్పారు. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ వస్తుందని కూడా చెప్పాలి. అది చెప్పి 3rd month సిస్టర్ ప్రెగ్నెన్సీ. అదే కాకుండా గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. 2 డబుల్ ధమాకా 2 బిడ్డలు ఉన్నారని చెప్పారు. మరి ఆశ్చర్యంగా మరి డాక్టర్ గారిని తిరిగి అదే డాక్టర్ మేము కలిసినాము. మరి ఆ డాక్టర్ గారు కూడా చూసి మరి ఆమె ఆశ్చర్యపోయారు. ఏంటండి దేవుడు గొప్ప అద్భుతం చేశాడు, నిజంగా ఒకరు కాదు 2 బిడ్డలు ఇచ్చారు కనుక నేను మొత్తం మీకు ట్రీట్మెంట్ అది నేను ఫ్రీ చేస్తానని చెప్పేసి అన్నారు. మరి ఆ విధంగా డాక్టర్ షెరీన్ గారు మనకందరికి తెలుసు, ఇక్కడ మన నెల్లూరులో మంచి పరిచయం చేస్తున్నారు, ఒక సాక్షిగా ఉంటున్నారు. మరి డాక్టర్ గారు అంతలో మాకు ఎంతో సహాయం చేశారు, మర్చిపోలేరు డాక్టర్ గారిని. రియల్ గా మాకు ఎంతో సహాయంగా ఉంటూ మరి డెలివరీ అప్పుడు చూసినట్లయితే ఆ ట్విన్స్ లో కూడా 2 మేల్స్ కానీ 2 ఫిమేల్స్ కానీ ఉంటారు, 2 మగవాళ్ళు కానీ 2 ఆడవాళ్ళు కానీ. కానీ ఆశ్చర్యంగా దేవుడు మాకు బాబు పాప ఇద్దరినిచ్చారు. ఇప్పుడు మొత్తం మీకు ముగ్గురు బిడ్డలు. మొదట ఒక అబ్బాయి, తర్వాత 5 years తర్వాత ఈ బిడ్డలు పుట్టినారు. అంటే అసలు ఇంకా పుట్టరు అని మీరు ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టున్నారు. అంటే డాక్టర్ చెప్పిన ఆ విధంగా చెప్పారు. బట్ మేము డాక్టర్ మాట కంటే దేవుని మాటను బట్టి ఆ దేవుడి మాటను బట్టి డాక్టర్ కూడా మీకు అన్ని ఫ్రీగా చేయడానికి ఆమె కూడా అంటే అక్కడ డాక్టర్ కూడా దేవుడు ఒక శక్తిని గ్రహించారు. అంటే మనుషులకు అతీతమైన శక్తి దేవునికి మాత్రమే ఉంది. దాన్ని అద్భుతం అంటారు. మనుషుల వల్ల సాధ్యం కాని కార్యాలు చేసేదే దేవుడు. ఆ దేవుడి పేరే అద్భుతకరుడు కనుక మా పరిచయ పేరే మీ ఇంట్లో అయితే దేవుడు ఇంత వంట చేశారు. మీ సంఘంలో ఏమన్నా చేసి ఉంటారు? ఎన్నో అద్భుతాలు చేశారండి. మరి సంఘంలో నేను చెప్పుకుంటూ వెళ్ళాలంటే సమయం చాలు, అన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. క్లుప్తంగా ఒక 2 మీకు నేను పంచుకుంటాను. మరి మా సంఘంలో మరి ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన వయసు సుమారుగా ఒక 70 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇది ఈ ఇయర్ జరిగినటువంటి లాస్ట్ ఇయర్ 2012 జరిగినటువంటి కార్యం. మరి ఆయనకు సడన్ గా మైండ్ లో ఒక వాల్ ఒకటి బ్లాక్ అయిపోయి రక్తనాలు బ్లాక్ అవడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయినారు. మన నెల్లూరు జయభరత్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేసి డాక్టర్స్ పరీక్షించి మరి ఈయన ఒక కాలు చేయి పనిచేయడం కూడా అయిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, ఈయన కోమా స్టేజ్లో ఉన్నారని చెప్పినప్పుడు మరి నేను మరి కొంతమంది మా సంఘ విశ్వాసంతో కలిసి ఐసీయూలోకి వెళ్ళి జయభరత్ హాస్పిటల్లో మేము ప్రార్థన చేసినాం. మరి ఈవెన్ ఆయన భార్య కూడా నాతో ఏమనిందంటే, అయ్యా ఈ పరిస్థితిలో నా భర్త నేను చూడలేకపోతున్నాను, చనిపోతే దేవుడు తీసేసుకుంటే మంచిదని చెప్పాడు. ఆ సమయంలో అమ్మ అటువంటి పరిస్థితి జరగదు, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు అని మేము దేవుని సన్నిధిలో అక్కడే ఐసీయూలోనే మేము మోకరించి ప్రార్థన చేసినాం. ఆశ్చర్యంగా నెక్స్ట్ డేనే ఆయన బాడీలో మూవ్మెంట్స్ ప్రారంభమైనాయి. పక్కన రోజే అతను నన్ను గుర్తించడం ప్రారంభించాడు, పలకరించడం ప్రారంభించాడు.
ఈ దినమున ఆయన చక్కగా నడిచి వచ్చి చర్చిలో అటెండ్ అవుతున్నాడు. అంటే డాక్టర్లు కూడా డిసైడ్ చేశారు ఇతను ఇంకా బతకడు అని. ఆయన కట్టుకున్న భార్య కూడా ఆయన మీద ఆశ లేదు, అసలేని పరిస్థితి. కానీ విశ్వాసం కేవలం నిరీక్షణ లేని సమయంలో అద్భుతం చేసే దేవుడు యేసుక్రీస్తు. అంటే డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతే ఓన్లీ వన్ వే, అదే చెప్తారు కదండి, ఓన్లీ జీసస్ వే. అంటే మీరు చెప్పేది ఎవరైనా సరే ఇంకా మీ డోర్లన్నీ క్లోజ్ అయిపోతే అసలు ఇంకా మీకు ఏ దేవుడు సహాయం చేయలేడు అనుకుంటే ఖచ్చితంగా యేసు వైపు తిరిగితే. అందుకే యేసు చెప్పాడు నేనే మార్గం అని. సో హీఈస్ ద ఓన్లీ వే ఫర్ యువర్ మిరకిల్. మన జీవితంలో అద్భుతం చేయడానికి ఒకే మార్గం యేసు. ఆయన వైపు చూసినప్పుడు అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలడు. సో మా సంఘంలో కూడా మరి అనేక మంది కుటుంబాలు, కొన్ని కుటుంబాలు అయితే మరి ఒక సిస్టర్ ఒకరోజు నాకు అనుకోకుండా దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, ఆ ఇంటికి వెళ్ళు, నువ్వు ఆ ఇంటిని విజిట్ చేయాలని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంభవం ఏంటంటే ఆ సిస్టర్ సూసైడ్ చేసుకుంటుంది. తాడు కట్టుకొని ఆమె సూసైడ్ చేసుకుంటుంది. కరెక్ట్గా ఆ టైంలో నేను ఆ ఇంటికి అడుగు పెట్టి తలుపు తట్టినప్పుడు అలా బిగ్గరగా ఏడ్చేసి దేవుడు ఆమె జీవితాన్ని మార్చి దినమున సాక్షిగా మా సంఘంలో నిలబెట్టున్నాడు. సో అంటే ఆ సెకండ్ మీద పోకపోతే తను ఈరోజు ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా అంటే మిమ్మల్ని ప్రేరేపించాడు. ఖచ్చితంగా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా ఈ బేర్ మిరాకిల్ చర్చ్ అనేది ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నెల్లూరులో దేవుని సత్య సువార్త కొరకు జరిగించాలని, అలాగే దేవుని కృప ఆశీస్సులు ఎప్పుడు మీ సంఘం మీద, మీ పరిచర్య మీద, మీ కుటుంబం మీద, అలాగే మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని మా సువార్త శ్రవంతి ఛానల్ తరఫున, అలాగే ప్రత్యేకించి మా ఏస్తే కాసేపు టీం తరఫున మేము కోరుకుంటున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సువార్త శ్రవంతి టీం కు, ప్రత్యేకంగా మీకు, అలాగే దేవునికి నేను ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. నిత్యము స్తుతించిన నీ రుణము
నీచను యెహోవా రాఫా స్వస్థత నీచను భయము లేదు నాకు భయము లేదు 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 ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను శాంతి నీచను యెహోవా షాలోమ్ శాంతి నీచను శాంతి దాతా నా శాంతి దాతా 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 ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ఎల్లప్పుడు జయమిచ్చును యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను రైతుల కేవలం విశ్వాసం ద్వారా ఈరోజు ప్రార్థన సంఘం జరిగిస్తున్న ఎంతో మంది నిస్వార్థమైన సేవకులు ఉన్నారండి. ఇటువంటి సంఘాలు నిజంగా బయటికి రావాలండి. అందుకనే మా యేసుతో కాసేపు అనే కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. దయచేసి మీరు కూడా విశ్వాసంగా ప్రార్థన జరిగిస్తున్నట్టయితే, విశ్వాసంగా మీ సంఘాన్ని మీరు నడుపుతున్నట్టయితే, మీ సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. మేము కూడా మీ సంఘానికి వచ్చి మా యేసుతో కాసేపు అనే కార్యక్రమం ద్వారా నెల్లూరు జిల్లా నలుమూలల మిమ్మల్ని, మీ పరిచయాన్ని, మీ సంఘాన్ని, దేవుడు చేసే అద్భుత కార్యాలని పరిచయం చేస్తాం. ప్రైజ్ లార్డ్. యేసుతో కాసేపు అనే ఈ కార్యక్రమంలో మీరు సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నారా? అయితే ఈ నెంబర్కు కాల్ చేసి మీ పేర్లు నమోదు చేసుకోండి. మా ఫోన్ నంబర్లు 86889355, 86882995, 9700007756.